వాస్తవాన్ని వాస్తవంగా, ఒక వాస్తవాన్ని అవాస్తవంగా క్రియేట్ చేస్తూ మసిపూసి నేరడికాయని మారడికాయగా మారుస్తున్న గొడ్డల పార్టీ, వైసీపీ పార్టీ చేస్తున్న అభియోగాలకి ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరిగింది. వాస్తవాలు వేరు, అవాస్తవాలు వేరు. ఎప్పుడో 20 నెలల కిందట జరిగిన యాక్సిడెంట్ని తీసుకొని ఈరోజు ఈ మధ్యన పలాసలో జరిగిన సిదిరి అప్పలరాజు గారు కుమారుడు ఒక బైక్ యాక్సిడెంట్లో దానయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి, నైట్ టైం ఢీకొట్టి దాన్ని మార్పిన విధానాన్ని ప్రజాస్వామ్యం ప్రజలందరూ చూస్తున్నారు. ఎలా మార్చారంటే ఆయన ఢీకొట్టి, సిదిరి అప్పలరాజు కుమారుడు ఢీకొట్టి మార్చి మళ్ళీ ఏం చేశారనంటే ఆ ప్లేస్లో వేరొకరిని సబ్మిట్ చేసి కనీసము ఢీ కొట్టిన తర్వాత కూడాను, కనీసం అట్లీస్ట్ ఏ విధంగా ఢీ కొట్టిన తర్వాత కూడాను ఆ వ్యక్తిని, దానయ్య అనే వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తామనే కనీసం జ్ఞానం కూడా లేకుండా, ఆయన ఒక డాక్టర్, మళ్ళీ అప్పలరాజు గారు తీసుకెళ్లకుండా రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తిత్వం అప్పలరాజు గారిది. అయితే నా కారు యాక్సిడెంట్ విషయంలో 2024 డిసెంబర్ 21వ తారీఖున మా అబ్బాయి మ్యారేజ్ కోసం కార్డులు పంపకానికి డ్రైవరు అండ్ వాళ్ళ అందరూ కలిసి వెళ్తుండగా కొరసవాడ దగ్గర, మా ఊరంటే పెద్దసీది, నా సొంత గ్రామం నుంచి పెద్దసీది నుంచి పాతపట్నం వెళ్తుండగా మధ్యలో 2-3 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. వెళ్తుండగా కొరసవాడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా, దురదృష్టవశాత్తు. మధ్యాహ్నం 12 గంటలకి, అంటే 12 గంటలకు మా ఊర్లో బయలుదేరి వాళ్ళు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ అనేది జరగడం అనేది జరిగింది. అయితే యాక్సిడెంట్ జరిగిన ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, ఏమయ్యారనే విషయం తెలుసుకోకుండా తప్పుడు అభియోగాలు పెట్టడం అనేది జరుగుతుంది. మన్యం జిల్లా దగ్గర నుంచి డిసెంబర్ 23వ తారీఖున వాళ్ళ తల కుటుంబ సభ్యులు ఎవరో పాతపట్నంలో చనిపోతే నైట్ టైం వాళ్ళు ఆటోలో రావడం అనేది జరిగింది. వాళ్ళ డెడ్ బాడీ దహన కార్యక్రమాలు జరిగిన తర్వాత మన్యం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ప్రయాణం మేము డిసెంబర్ 24వ తారీఖు 12-1 గంట మధ్యన వాళ్ళు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ కారు ఏదైతే మా అబ్బాయిను, ఎవరైతే డ్రైవర్, వీళ్ళందరూ పెళ్లి కార్డులు పంపిణీ కార్యక్రమంలో వెళ్తున్నారో ఆ కారు ఎదురవ్వడం వల్లేమో అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్తున్నారు, వాళ్ళు వచ్చి రైట్ సైడ్ వచ్చి గుద్దారు వీళ్ళకి. యాక్సిడెంట్ జరిగింది. మధ్యాహ్నం 1 గంట ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే అక్కడ డ్రైవరు వెంటనే దిగి వాళ్ళకి అంబులెన్స్ 108కి మేమే ఫోన్ చేసాం. అంబులెన్స్ కూడా మాకు వెంటనే మా ఆఫీస్ అక్కడ ఎంత దూరం ఉండదు, 3 km డిస్టెన్స్లో ఉంటుంది. మా స్టాఫ్, మా పిఏలు అందరూ వచ్చి 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఎక్కడికి? శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి. ఇది వాస్తవం, ఇది రిమ్స్ హాస్పిటల్ జరిగింది. అది నాకు తెలిసిన వెంటనే నేను కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి క్షతగాతులకు పరామర్శ చేసి డాక్టర్లని పిలిపించి ప్రాబ్లం అడిగి, ఏమి జరిగింది ఆ ప్రాబ్లం అడిగి అసలు దీన్ని రెట్టిఫై కోసం వాళ్ళ హెల్త్ సమాచారం కోసం నేను కనుక్కోవడం జరిగింది. అది జరిగిన తర్వాత వాస్తవంగా ప్రజలందరూ చూస్తున్నారు. మాది యాక్సిడెంట్ జరిగేది మాత్రం మధ్యాహ్నం 12-1 గంట మధ్యన జరిగితే, అక్కడేమో ఇక్కడ జరిగిన విషయాలన్నీ ప్రజలందరూ ఉన్నారు. ఊరు మధ్యలో కొరసవాడ దగ్గర జరిగింది. ప్రజలందరూ చూశారు ఎవరు యాక్సిడెంట్ చేశారన్నది, ఎవరు తప్పు అనేది కూడా ప్రజలందరూ చూశారు. అంటే ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. అది జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే దగ్గరుండి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అడ్మిట్ చేసిన తర్వాత దానిలో ఒక ఆయనేమో భోగయ్య అనే వ్యక్తి ఏమో ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆయనకి ఆటో ప్రాబ్లం అయిందని చెప్తే డాక్టర్లా పిలిచి 5 ఉంటే ఆ ఆటోలో ఆ డాక్టర్ ఈయన కొద్ది సీరియస్గా ఉందంటే నేనే రిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మెడికవర్ హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి మార్చడం అనేది జరిగింది. తప్పుడు అభియోగాలు చెప్తున్నారు అందరూ. అందుకోసమే ఈరోజు మీ మీడియా ముందుకు రావడం అనేది జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్కి జరిగింది. నేను ముందు రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి, ఒకసారి అందరూ కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నాను. రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ తారుగా ఆరోగ్యాన్ని, వాళ్ళ సమస్యల్ని, ఏమైనా సమస్య తీవ్రంగా ఉంటుందా లేదని డాక్టర్లని, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ని అందరినీ పిలిపించి, ఇదిగో నేను ప్రతి ఒక్క పేషెంట్ ఎవరైతే 5 ఉన్నారో 5 దగ్గర కూడాను వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా చూడండి ఒకసారి, డాక్టర్లతో కూడా మాట్లాడడం అనేది ఈ పేజీలో ఉంది.
అందరితో మాట్లాడిన తర్వాత ఏమో అక్కడ డాక్టర్ గారు వచ్చి, మెయిన్ డాక్టర్ గారు వచ్చి ఒక విషయం నాకు చెప్పారు. ఎవరైతే ఈ భోగయ్య అనే వ్యక్తి ఉన్నారో ఆయన హెల్త్ ముందే హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయన హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆయన పల్స్ డౌన్గా ఉందని నాకు చెప్పితే ఇమీడియట్లీగా నేనే అదే 21వ తారీఖున మధ్యాహ్నము అంటే నైట్ టైం ఏమో వెంటనే ఇమీడియట్లీగా 2024 డిసెంబర్ 21వ తారీఖున రిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగోలేదు కండిషన్ అంటే నేను వెంటనే రిమ్స్ హాస్పిటల్కి మాత్రం మార్చాను. ఇదిగోండి డేటు టైంతో సహా దీని నుంచి ఎక్కడికి మార్చాను, మెడికవర్ హాస్పిటల్కి మార్చాను. అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ మార్చాను. మెడికవర్ హాస్పిటల్ అని మీ అందరికీ తెలిసిన విషయం. మారుస్తూ ఆయన స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఇదిగోండి లక్షలాది రూపాయలు, ఇదిగోండి లక్షలాది రూపాయలు మెడికవర్ బిల్స్ ఉన్నాయి ఇక్కడ, లక్షలాది రూపాయలు ఆయన ట్రీట్మెంట్ చేయించాను. ఇదిగోండి చూడండి అన్ని బిల్స్ ఆయనవే. మొత్తంలో లక్షలాది రూపాయలు ట్రీట్మెంట్ చేయిస్తూ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరగడం ఒక దురదృష్టవశాత్తు జరిగింది. మా ఇంట్లో పెళ్లి జరుగుతుండగా మా ఇంట్లో కూడా అదొక దురదృష్టవశాత్తు, పాపం వాళ్ళ ఇంట్లో కూడా మంచి వాళ్ళు, మంచి కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీలో ఒక దురదృష్టవశాత్తు ఆయన 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఈ భోగయ్య అనే వ్యక్తి చనిపోయిన తర్వాత మేము అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత ఏమైందంటే మొత్తం ట్రీట్మెంట్ నుంచి తెచ్చిన నుంచి అన్ని ఖర్చులు మేమే భరించాం. అదే కాకుండా ఇన్సూరెన్స్ కాలం తక్కువ వస్తుందని అందరూ పెద్దలందరూ కూర్చొని ఇన్సూరెన్స్ రావడానికి టైం పడుతుంది, కుటుంబ పెద్దను కోల్పోయాము, మీరు ఏదైనా ఆర్థిక సాయం చేయండి అంటే తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పి 5 లక్షల రూపాయలు నేను ఆ రోజు మాట ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రం నేను అంటే వాళ్ళలాగా మీకు ఒక విషయం చెప్పాలి, సిదిరి అప్పలరాజులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను ఎప్పుడూ రోడ్డు మీద చెత్తగాతుర్ని విడిచిపెట్టి వెళ్ళడం అనేది ఈ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేదు, మాకు కూడా లేదు. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి, ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తిని నేను, కష్టాలు తెలిసిన వ్యక్తిని నేను, అలాంటి వ్యక్తిని నేను. కానీ అక్కడ పలాసలో ఏం జరిగింది, యాక్సిడెంట్ జరిగిన తర్వాత చెత్తగాతురు రోడ్డు మీద ఉంటే తన కొడుకును తప్పించడానికి అప్పలరాజు గారు చేసిన పని ఏంటి, సాక్షులు తారుమారు చేస్తూ తన కొడుకును మార్చడం అనేది జరిగింది. రాత్రి ప్రత్యక్షంగా అందరూ చూశారు. మీరు ఒక డాక్టర్ అయి ఉండి మీరు ఆయన కావాలంటే రోడ్డు మీద పడి ఉన్న దెబ్బలు తగిలిన ఆయన వ్యక్తిని, దానయ్య అనే వ్యక్తిని మీరు కాపాడగలరు. మీరు ఎందుకు కాపాడలేకపోయారు? మీరు ఒక డాక్టర్ కదా. కానీ నీకు కొడుకు వల్ల తప్పుడు సాక్ష్యాలు చేయడం వల్ల అది జరిగింది. మీ వైసీపీ వాళ్ళకి అందరికీ ఒక అలవాటు అయిపోయింది, మీ గొడ్డల పార్టీ వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది హిట్ అండ్ రన్. మీరు ఒలింపిక్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మొత్తము ప్రపంచంలో మీరే ఫస్ట్ వస్తారు హిట్ అండ్ రన్ విషయంలో. అంటే మీరు అక్కడిని నడి రోడ్డు మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోతే పాప మా అమ్మాయికుడు పశువుల కాపులు చనిపోవడం అనేది జరిగింది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మేము ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది, అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది, నేను హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది, ఎవరైతే చెత్తగాతులు ఉన్నారో క్షేమ సమాచారం తెలుసుకోవడం జరిగింది. నేను మాత్రము మళ్ళీ ఎవరైతే కొద్దిగా ఆరోగ్యం సీరియస్గా ఉందో ఆయన తీసుకెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దీనికి వ్యత్యాసం ప్రజలారా ఒకసారి గుర్తించండి, మీడియా మిత్రులారా ఒకసారి ఆలోచించండి అందరూ. ఎందుకంటే నేను ఇక్కడ ఒక వ్యక్తిని, నాకు చాలా విషయం అనమాట, మేమేం తప్పులు చేసినా మా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, మమ్మల్ని శిక్షిస్తారు. రెండోది, ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మీకు మాకు వేరియేషన్ ఇదే. మొన్న అప్పలరాజు గారి భార్య ఒక మాట అన్నారు, నా కొడుకు ఒక న్యాయమా, పాతపట్నం ఎమ్మెల్యే గారి తాలూకా కారు యాక్సిడెంట్కి ఒక న్యాయమా అని అడిగారు. నేను ఒకటే అడుగుతున్నాను తల్లి, మీరు చేసినదేంటి, మేము చేసినదేంటి? మేము చెత్తగాతులను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాం, మేము చెత్తగాతులు తీసుకెళ్ళి సరైన వైద్యం చేయించాం, 4గురిని ఆల్రెడీ డిశ్చార్జ్ చేయించాం. దురదృష్టవశాత్తు 4 రోజులు కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటే లక్షలాది రూపాయలు కట్టే వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి కూడాను మేము ఇచ్చిన డబ్బులు కూడా మీకు చెప్తున్నాం, 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మొన్న ఒక మీడియాలో వచ్చింది, మీరు అందరూ చూశారు, మీడియాలో పేపర్లో వచ్చింది, చెత్తగాతుల వాళ్ళందరికీ ఎవరైతే యాక్సిడెంట్లు ఉన్నారో బాధ్యతలకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మామిడి గోవిందరావు గారు ఇవ్వలేదు, అదే కాకుండా ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. కరెక్ట్, నేను ఇస్తామన్నాను. అక్కడ పెద్దలందరూ ఏమన్నారంటే ఇన్సూరెన్స్ డబ్బులు లక్షల్లో వస్తాయి కానీ సార్ రావడం లేట్ అవుతుంది, కుటుంబం ఈ మధ్యన కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఆదుకోండి సార్ అని చెప్పితే తప్పనిసరిగా 5 లక్షల రూపాయలు ఇస్తానన్నాను. 1,85,000 రూపాయలు ఫోన్పే ద్వారా ఎవరైతే భోగయ్య అనే అబ్బాయి ఉన్నారో, భోగయ్య చనిపోయాడో వాళ్ళ అబ్బాయికి, మధుబాబు గారికి, వాళ్ళకి నేను ఏమేమి ఇచ్చాను చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఫోన్పే ద్వారా ఇచ్చినవి
1,85,000 రూపాయలు పేమెంట్ అది ఇస్తూ మళ్ళీ చెప్తున్నా వాళ్ళందరికీ, తప్పుడు అభియోగాలు కాదు, నేను ఇచ్చిన డబ్బులు క్యాష్. అంటే మాకేది కాంపన్సేషన్ అందలేదు, మేము అడిగినా మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పారనమాట. అయితే నేను ఒక విషయం చెప్తాను, ఒక సామాన్యుడిని, ఒక వ్యవసాయ కూలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని, నాలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే చేసినారు పాతపట్నం నియోజకవర్గ ప్రజలు. ఒక్క పిలుపు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక సామాన్యుడు టికెట్ ఇస్తున్నాను మీరు గెలిపించుకోండి రండి అంటే నన్ను గెలిపించారు. దానికి కారణం నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు. నాలాంటి కుటుంబాలు, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిను, కష్టం తెలిసిన వ్యక్తిను. అందుకే నేను ఎవరికైతే చెత్తగాతులు ఉన్నారో హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడం కానీ, ఇవన్నీ నేను చేసుకొని వచ్చాను. కానీ మొన్న ఒక మీడియాలో వచ్చిన దాన్ని నాకు చాలా బాధ అనిపించింది. నన్ను నా పార్టీని మాట్లాడడం అనేది పద్ధతి కాదు. నన్ను అనండి, తెలుగుదేశం పార్టీ నిప్పులాంటి పార్టీ, మా నాయకులు నిప్పులాంటి నాయకులు, కానీ మేము ఎక్కడా సాక్ష్యాలు తారుమారు చేయలేదు. పట్టపగలు జరిగింది యాక్సిడెంట్, ఒకసారి అక్కడ ఉన్న అభియోగాలు తీసుకోండి. ఎంక్వైరీ జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలి, 1 గంటకి యాక్సిడెంట్ జరిగితే 3 గంటలకి వెళ్ళి 3 గంటల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. వెళ్ళండి ఒకసారి చూడండి ఒకసారి. వాళ్ళ అబ్బాయే సాక్షాత్తు, ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ. వాళ్ళ అబ్బాయి మధు, ఎవరైతే భోగయ్య వాళ్ళ అబ్బాయి మధు 3 గంటలకి ఎఫ్ఐఆర్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, ఇగో మా డ్రైవర్ రాజేష్ గారి పేరు మీద, రాజేష్ మా డ్రైవర్, ఎన్నో సంవత్సరాలుగా మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాజేష్ ఆ స్పాట్లో ఉన్నాడని ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మరి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత వాళ్ళే ఇచ్చారు కదా, డిసెంబర్ 21వ తారీఖున వాళ్ళే కదా ఇచ్చారు. ఇది ఎఫ్ఐఆర్ బుక్ అయిందని వాళ్ళేగా చెప్పారు. మరి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత వాళ్ళే కదా కంప్లైంట్ ఇచ్చింది. మరి డ్రైవర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో అభియోగాలు ఎందుకు చేస్తున్నారు? అసలు అప్పలరాజు గారి భార్యను ఒక మాట అడుగుతున్నాను, తల్లి నువ్వు నాకు చెల్లి లాంటిదాను, మిమ్మల్ని ఎవరిని కాదు, మీకో ధర్మమో ఎగతో ధర్మం కాదు, చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది. మేము న్యాయబద్ధంగా ఉన్నాం, అంతేగాని మీరు రాజకీయాన్ని రంగు కలుచుకొని ఇప్పుడు మసిపూసి మారడకాయని నేరడకాయ చేయాలని కోరుకోకండి. మీ అబ్బాయిని, మీ ఆయన్ని తప్పించడానికి నేను ఎప్పుడో 20 నెలల కింద జరిగిన యాక్సిడెంట్ని మా మీద రుద్దడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇక్కడ చెప్తున్న వైసీపీ నాయకులకు కానీ, కొంతమంది మీడియా మిత్రులకు కానీ, అందరికీ చెప్తున్నాను, తప్పు ఎక్కడ జరిగిందో వాస్తవాలు పరిగణనలో తీసుకోవాలి. మమ్మల్ని మీద మాత్రం సరే రుద్దడం అనేది భావ్యం కాదు, ఇది పద్ధతి కాదు. రాజకీయం చేయొచ్చు, ఉందాతనంగా చేయొచ్చు, కానీ మీరు ఎప్పుడున్నో డైవర్ట్ పాలిటిక్సే. ఎందుకంటే మీరు అక్కడ యాక్సిడెంట్ చేయడం వాస్తవం, మీరు మొత్తం సాక్ష్యాలు తారుమారు చేయడం మా వాస్తవం, మీ అబ్బాయిని మార్చడం వాస్తవం. కానీ ఇక్కడ మేము కారు మార్చలేదే, కారు మాదని మేము చెప్పడం లేదే, అక్కడ మేమేం చెప్పలేదే, మీలాగా మేము దాగుడిపోలేదే, మేము 4 రోజులు సరౌండర్ చేయలేదే. నేను వెంటనే స్పాట్లో మేము అక్కడికి అటెండ్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేసి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశాం. మీకు మాకు వ్యత్యాసం ఎక్కడ ప్రజలు చూస్తున్నారు మీరు ఒక్కసారి చూడండి. చాలామంది మీడియా మిత్రులు వచ్చారు, ఇన్ని అభియోగాలు జరుగుతున్నాయి, పాతపట్నం ఎమ్మెల్యే గారు ఎందుకు బయటికి రారండి? సార్ వస్తాను సార్, లేనిది ఉన్నట్టు చెప్పడం అనేది కొద్దిగా మనసుకు బాధ అనిపించింది సార్. ఎందుకంటే ఒక ప్రజాసేవ చేసిన వ్యక్తిని సార్, సేవే మార్గంగా ఎన్నుకున్న వ్యక్తిని సార్, ఒకరికి హాని చేయడం అనేది తెలియని వ్యక్తిని సార్ మేము. కానీ బాధ అనిపించింది సార్, ఆ బాధ తట్టుకోలేక ఈరోజు మీడియా మిత్రులు ముందుకు వచ్చాం సార్. ఆమె ఒక మాట అన్నారు, ఒక తల్లిగా బాధపడుతున్నాను. తల్లి నువ్వు తల్లిగా బాధపడుతున్నావు అనేది వాస్తవం తల్లి, మిమ్మల్ని ఎవరిని మేము ఇబ్బంది పెట్టడం లేదు, అక్కడ తప్పు జరిగిందనేది మాత్రమే విమర్శన చేస్తున్నాం. కానీ మీరు తల్లిగా బాధపడి ఇంకొక తల్లి మీద మీరు నిందలేస్తారా? మీరు ఇంకొక తల్లి మీద నిందలేస్తారా? ఇంకొక తల్లి కొడుకు మీద నిందలేస్తారా? ఇది ఎంతవరకు భావ్యమైనది మీకు ఆలోచిస్తాను చెప్తున్నాను. మీలాగా మీ నాయకుడిలాగా గుంటూరులో సింగయ్య అనే వ్యక్తికి మీలాగా మీ నాయకుడిలాగా కారెక్కించుకొని శవాన్ని పక్కన విసిరిసి వెళ్ళిపోవడము జరగలేదమ్మా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో మీరు అందరూ చూశారు. ఆ పలాసలో దానయ్యని మీరేం చేశారో మీకు చెప్పాను, మీకు చెప్పలేదు. దానయ్యకు మీరేమన్నారమ్మా? నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడికి వీళ్ళ కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయలు వాళ్ళ మృతి కోసం నేను ఇస్తూ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టడానికి పెడుతూ, లక్షలాది రూపాయలు వస్తాయని చెప్తూ, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ, నేను చేసినది ఏంటి, మీరు చేసినది ఏంటి చెప్పండి. మీరు దానయ్య కుటుంబాన్ని పిలిచి 1,00,000 రూపాయలు కాంపన్సేషన్ ఇస్తాను, వాళ్ళ ఆవిడ్ని మీ దగ్గర పనికి పెట్టుకోమని చెప్పారమ్మా. నేను అది చెప్పలేదమ్మా, నేను చెప్పలేదు అది. మీకు లక్షలాది రూపాయలు నీకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, మీకు నేను ఆల్రెడీ 5 లక్షల రూపాయలు మీరు అడిగారు, అందరూ అడిగారు కుటుంబ భృతి కోసమని ఇచ్చాను నేను. అది కాకుండా నేనేమన్నానమ్మా,
ఉద్యోగం ఇస్తానని మాత్రం అన్నానమ్మా. ఏమన్నాను? నా హాస్పిటల్లో ఇస్తాను ఆ ఉద్యోగం, లేదంటే అవుట్సోర్సింగ్లో నీ క్వాలిఫికేషన్ బట్టి ఏదైనా వస్తే చూస్తానమ్మా, లేదా కాంట్రాక్ట్ బేసిస్లో ఏదో చూస్తానని చెప్పానమ్మా. అంతేగాని మీలాగా మీరు మొన్న అన్నారు ఒక మాట, మేము ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాం, మా డాక్టర్ గారేమో సేవలు చేశారు, ఇన్ని మండలాల్లో సేవలు చేశారు, అన్ని మండలాల్లో చేశారు, ఈ నియోజకవర్గం కరెక్టేనమ్మా. మీరు సేవలు చేస్తే ఒక ప్రాణం పోసిన డాక్టరు అక్కడ మీ అబ్బాయి గుద్దీసిన వ్యక్తి, ఆ దానయ్య అనే వ్యక్తిని ప్రాణం కాపాడొచ్చు కదమ్మా. ఎందుకు ఆయనకి రోడ్డు మీద వదిలేసి మీరు తీసుకెళ్ళిపోయి మీ అబ్బాయిని? వాస్తవాలు పరిగణన తీసుకోవాలి. ప్రజలందరూ చూస్తున్నారు. ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు అందరికీ. దేవరాపల్లిలో మునిస్వామి అనే వ్యక్తికి ఇలా చెప్పుకుంటే ఏవో అన్నను. వైసీపీకి ఒక సిద్ధాంతం ఉంది, డైవర్ట్ పాలిటిక్స్. మీరు చేసిన తప్పులు ప్రజలకు తెలియకూడదు, పాతాన్ని డైవర్ట్ చేస్తారు. మీరు చేసినవి చెప్పండి ఒకసారి. ఈ సింగయ్య అనే వ్యక్తికి కానీ, ఈ దానయ్య అనే వ్యక్తికి కానీ, ఈ మునిస్వామి అనే వ్యక్తికి కానీ ఏం చేశారు? ఒకసారి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటూ ఒక్క విషయం నేను చెప్తున్నాను మళ్ళీ. అసలు విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్ కాపీ బుక్ అయిపోయిన తర్వాత, అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత, ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో వాళ్ళందరూ కూడా జడ్జిమెంట్ కాపీది, ఈ జడ్జిమెంట్ కాపీ ఒకసారి తీసుకోండి అందరూ. జడ్జిమెంట్ చూడండి, ఇది జడ్జిమెంట్ కాపీ ఏమైనా వచ్చింది చూడండి. 6/8/2026 కేసు కొట్టివేయబడిందని వచ్చింది, జడ్జిమెంట్ కాపీ వచ్చింది. అదే కదా మీ ముందు మీడియా మిత్రులు మీడియా ముందుకు తెచ్చి ఎవరైతే ఉన్నారో, ఎవరిది మధుబాబు అనే వ్యక్తి, ఇంకొక ఆమె సంతోషం అనే వ్యక్తి, వీళ్ళందరూ మీ మీడియా ముందు మాట్లాడారు కదా. వాళ్ళు ఇచ్చిన తీర్మానం, వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం కేసు కొట్టివేయబడింది. మళ్ళీ ఏంటమ్మా, మళ్ళీ ఎందుకు మా మీద అభియోగాలు? వాళ్ళకి ఏ ప్రలోభాలు పెట్టారు మీరు మీడియా మిత్రులందరూ? అసలు ఒరిజినల్గా మీరు ఏ ప్రలోభాలు పెట్టారు వాళ్ళకి ఎందుకు తెచ్చారు వాళ్ళకి? అంటే మన న్యాయస్థానాలకైనా గొప్పవాళ్ళమా? న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు కన్నా గొప్పవాళ్ళమా? మీరే చెప్తారు కదా కొన్నిసార్లు మీడియా ముందు, సాక్షి పేపర్ల ముందు, అన్ని ముందు ఏం చెప్తారు మీరు మీడియా ముందు? మేము న్యాయస్థానాన్ని కట్టుబడి ఉంటామని. మరి ఏమైంది తల్లి? ఒక్కసారి అందరూ పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవాలు వేరు, అన్నీ వేరు. నేను లాస్ట్లో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో కానీ, ఈ భారతదేశంలో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సామాన్యుడి దగ్గర యాక్సిడెంట్ ఏ విధంగా జరిగితే ఆయన వెళ్ళి ఏ విధంగా ముందుండి అన్ని సపర్యాలు చేసి ఫస్ట్ ఎయిడ్ నుంచి ఈ అన్ని కష్టకాల్లో పాల్గొంటారు, ఆ పని నేను చేసిన ఒక శాసనసభ్యునిగా కాదం. కానీ మీరు చేసిందేంటి? వీళ్ళు ఎక్కడ జరిగేది ఈ యాక్సిడెంట్? ఎవరు అనుకుంటారు వీళ్ళు యాక్సిడెంట్ జరిగేవాళ్ళు? వాళ్ళు ఎక్కడ మన్యం జిల్లా నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు. కానీ మీరు మీ పలాసలో జరిగిన విషయం. అందుకే ప్రజలందరూ చూస్తున్నారు, దానికి దీనికి వ్యత్యాసం చూస్తున్నారు. ఈ ముందు మీడియా ముఖం ముందు మీ అందరికీ ఈరోజు నేను చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, వాస్తవాలు వేరు. మసిపూసి మారడకాయ నేరడకాయ చేస్తున్నారు. నిజమైన దొంగలు తప్పించుకోవడానికి ఏ విధమైన అభియోగాలు లేని వ్యక్తులు తెచ్చి పెడుతున్నారు. ఒక్క విషయం చెప్పి ఆలోచించండి అందరూ. శుభోదయం.